Good morning, students. Today we are going to discuss about the linked list concept. Linked list concept. Linked list. So, what is meant by linked list? So, before going to linked list, in the previous recorded video about Q, the Q class lo NQ and DQ. NQ adds the item. NQ adds the item. DQ removes the item. DQ removes the item. ఒకసారి ఈ కరెక్షన్ చేసుకోండి. నేను బై మిస్టేక్ NQ removes అన్నాను, DQ adds అన్నాను in the previous వీడియోలో. ఈ వీడియోలో చెప్తున్నాను ఆ కరెక్షన్. Q లో NQ adds the item, DQ removes the item. These are the two operations on Q. Okay, clear? Thank you. Right here, today we are going to discuss about the linked list concept. What is that? Linked list. So, linked list, this concept is concerned non-primitive data structure and non-linear data structure. Linear data structure, linked list. So, simply we can call it as a list. So, what is meant by linked list? In the previous sections we discussed about stack and queue. Stack and queue. Stacking గురించి queue గురించి in the previous class లో మనం చూసాము. అయితే దీనికి ఇందులో డ్రాబ్యాక్స్ చెప్పాను. ఈ రెండింటి డ్రాబ్యాక్స్ ఎలిమినేట్ చేస్తూ ఇప్పుడు వస్తున్నదే లిస్ట్ కాన్సెప్ట్. ఏంటి స్టాక్ అంటే చెప్పాను ఆల్రెడీ పుష్ పాప్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ పుష్ పాప్ ఆపరేషన్స్ అనేవి ఒకే ఎండ్ నుంచి జరగడం అనేది జరుగుతుంది. దాన్ని టాప్ అని చెప్పాము. ఓకేనా? టాప్ సైడ్ నుంచి పుష్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు క్యూలోకి వెళ్ళాం. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్. క్యూలో మాత్రం టూ ఎండ్స్ ఉన్నాయి. ఓకేనా? దీన్ని ఏమన్నామంటే ఫ్రంట్ అన్నాము, దీన్ని ఏమన్నామంటే రేర్ ఎండ్ అన్నాము. సో ఇన్సర్ట్ ద ఐటమ్స్ ఫ్రమ్ వన్ ఎండ్, రిమూవ్స్ ద ఐటమ్స్ ఫ్రమ్ అదర్ ఎండ్. ఇట్ హ్యాస్ టూ ఎండ్స్. సో క్యూలో సో అయితే స్టాక్ టు క్యూకి సంబంధించిన డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ అప్లికేషన్స్ని వాడుతున్నారు. నాట్ ఏ ప్రాబ్లం. సో వాట్ ఐ మీన్, ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే ఈ రెండింటిలో వచ్చిన డ్రాబ్యాక్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటమ్స్ని టాప్లో యాడ్ చేయడం, రిమూవ్ చేయడం టాప్లోనే. ఇక్కడ చూడండి ఐటమ్స్ని రిమూవ్ చేయడం ఫ్రంట్లో, యాడ్ చేయడం ఎండ్లో. ఓకేనా? దీన్నే రేర్ అని చెప్పి అన్నాను. ఇప్పుడు నేనేమంటానంటే ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద ఐటమ్ అండ్ ద మిడిల్లో నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ నేను 10, 20, 30, 5 ఇలా ఉన్నాయి. ఐ వాంట్ టు ఇన్సర్ట్ 25 ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్యూ. ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఫర్ దట్ పర్పస్ దే మూవ్ ఆన్ టు ద ఐడియా టు లిస్ట్ కాన్సెప్ట్. లిస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళారు. సో ఈ లిస్ట్ ఏంట్రా బాబు అంటే ఇది ఒక స్పెషల్ డేటా స్ట్రక్చర్. ఏంటి స్పెషల్? దీనిలో ఏముంది ఏంట్రా స్పెషల్ అంటే ఇక్కడ చూడండి, దీనికి పైన స్టార్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ స్టార్ట్ నుంచి ఇన్ఫో, అడ్రస్, మళ్ళా ఇన్ఫో, అడ్రస్, ఇలా లింక్ అంటే ఇక్కడే ఉంది. దాని నేమ్లో ఉంది. యాక్చువల్లీ దీన్ని మనం ఏం పిలుస్తామంటే లిస్ట్ అని మాత్రమే పిలుస్తాము. కానీ అందరూ దీన్ని ఎలా పిలవాలంటే లింక్డ్ లిస్ట్. ఇక్కడ ఏమని చెప్తున్నాం? లింక్. దెర్ ఈస్ ఏ లింక్. ఓకేనా? లింక్ బిట్వీన్ ద టూ నోడ్స్. దీన్ని ఏమని చెప్తాం? నోడ్స్. ఈ డయాగ్రామ్ ఏంటి సార్ అంటే లింక్డ్ లిస్ట్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్. లింక్డ్ లిస్ట్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్. సో ఈ లింక్డ్ లిస్ట్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ ఏం చెప్తుందంటే ఇన్ఫో అంటే ఈ నోడ్లో ఉన్న వాల్యూ. ఇన్ఫో అంటే ఏంటి? వాల్యూ. ఇన్ఫో మీన్స్ వాల్యూ ఆర్ ఐటమ్ ఆర్ ఎలిమెంట్, ఏదైనా మనం పిలవచ్చు. టెర్మినాలజీ మనం డిఫరెంట్ అనమాట. ఓకేనా? చూడండి, స్టార్ట్ అనేది ఏంటంటే దీన్ని హెడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని హెడ్ నోడ్ అని కూడా పిలుస్తారు. హెడ్ నోడ్. సో ఇన్ఫో, అడ్రస్, ఇప్పుడు చూడండి
డేటా కెన్ బి స్టోర్డ్ యూజింగ్ అరేస్. అరేస్తో కనుక మనం ఈ లింక్ లిస్ట్ అరేస్ గురించి మనం మాట్లాడితే విషయం ఏంటంటే ఈ అరేస్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం లింక్ లిస్ట్ కనుక ప్రిపేర్ చేస్తే ఓకేనా, ఇవన్నీ అరేస్ ఒకదానితో ఒకటి కంటిన్యూగా కలెక్ట్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ విషయం చూడండి, లింక్ లిస్ట్ మనం మిడిల్ ఆఫ్ ద లిస్ట్లోకి మన వాల్యూని ఇన్సర్ట్ చేయడం, ఇది మన కాన్సెప్ట్ ఈ యొక్క లింక్ లిస్ట్ దానిలో. సో మిడిల్లో ఒక లిస్ట్లో మిడిల్లో వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు, అంటే మనం ఖచ్చితంగా ఆ ముందు దాని వాల్యూ యొక్క అడ్రస్, దాని పక్కన ఉన్న నోడ్ యొక్క అడ్రస్, ఏం లేదు మన నోడ్ అంటే ఏం లేదు ఓకేనా. ఇది ఒక మెమరీ సెల్ అనుకుంటే కనుక ఇందులో వాల్యూ స్టోర్ అవుతుంది. దాంతో పాటుగా ఏదైతే నెక్స్ట్ ఉన్న సెల్ ఉంటుందో ఆ సెల్ యొక్క అడ్రస్ ఇది ఇందులో ఉంటుంది. నేను ఇంకా డయాగ్రమాటిక్గా చూపిస్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్ ఫ్లో అనేది అర్థమవుతుంది కదా. ఇన్ఫో అంటే వాల్యూ, అడ్రస్ అంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఇందులో ఉంటుంది. అలాగే ఇన్ఫో అంటే మళ్ళా వాల్యూ, నెక్స్ట్ వాల్యూ, అడ్రస్ అంటే ఇంకొక నోడ్ యొక్క అడ్రస్, మళ్ళీ ఇక్కడ దీనిలో ఉంటుంది ఇన్ఫో అడ్రస్. సో ఈ విధంగా ఓకేనా ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సరే చూద్దాము. ఈ ప్రాసెస్ ఫ్లోలో ఇన్ఫో అంటే ఏం చెప్పాను, వాల్యూ ఐటమ్, అడ్రస్ అంటే పాయింటర్ నోడ్ అంట, దాన్ని పాయింటర్ నోడ్ అని చెప్పొచ్చు, లేకపోతే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ సెల్. ఇది డయాగ్రమాటిక్గా మీకు ఇప్పుడు ఇంకా చూపిస్తాను. ఇది ప్రాసెస్ ఫ్లోలో మీకు అర్థం కాకపోయినా నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే హెడ్ నోడ్ ఉంటుంది ఓకేనా, ఇది హెడ్ నోడ్ రైట్. ఈ హెడ్ నుంచి చూడండి ఎలా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో 5 అనే వాల్యూ ఉంది, ఇక్కడ ఏదో 7 అనే వాల్యూ ఉంది, ఇక్కడ ఏదో 9 అనే వాల్యూ ఉంది. సో ఈ సెల్ అడ్రస్ ఎంత 100 అనుకుంది. ఈ సెల్ అడ్రస్ 101, ఈ సెల్ అడ్రస్ 102. ఇప్పుడు ఈ సెల్ అడ్రస్ 101 ఈ నోడ్లో ఉంది, ఈ సెల్ అడ్రస్ 102 ఇందులో ఉంది. ఇక్కడ 79 ఇక్కడ ఏముంటుందంటే ఓకేనా నల్ వాల్యూ ఏముంటుంది, నల్ ఏముంది. మరి ఈ 100 ఎప్పుడు ఉంటుందంటే ఈ హెడ్ నోడ్లో 100 ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఈ విధంగా ఒకదాంతో ఒకటి లింక్అప్ ఓకేనా, ఈ విధంగా ఒకదాంతో ఒకటి లింక్అప్ అయి ఉండడమే మనం లింక్డ్ లిస్ట్ అని చెప్తూ ఉంటాం. క్లియర్గా? సో క్లియర్ వాట్ అంటే లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుందో మీకు చాలా క్లియర్గా చూపించాను విత్ ఎగ్జాంపుల్తో. మనం మెమరీలో కనుక చూసుకుంటే ఈ విధంగా లింక్డ్ లిస్ట్ అనేది స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎలా స్టోర్ అవుతుందో చెప్పాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ ద 2 నోడ్స్, ఏదైనా 2 నోడ్స్ మధ్య మనం ఒక్కొక్క నోడ్ని ఈజీగా అటాచ్ చేయగలం. ఎట్లా బాబు అంటే అడ్రస్ ఏదైతే సెల్ అడ్రస్ ఉందో ఆ సెల్ అడ్రస్ని ఇంక్రిమెంట్ చేస్తే ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఓకేనా 8 ఇన్ బిట్వీన్ 7 and 9, 8 అనే దాన్ని మనం ఇన్సర్ట్ చేయాలి మిడిల్లో ఓకేనా. ఇలా చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఇది 102 ఇలా ఉంటుంది, సింపుల్గా ఇక్కడ 8 వస్తుంది. ఈ నల్ ఏదైతే ఉందో ఆ నల్ తీసేసి నెక్స్ట్ ఇంకొక నోడ్ని మిక్సప్ చేస్తాము రైట్. దీనికి లింక్ పెట్టేసి దీన్ని 103 అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే 103 ఉంటుంది. అక్కడ ఈజీగా ఇంతకుముందు ఏదో 9 ఉందో ఇది ఏమైపోతుంది నల్ వాల్యూగా మారిపోతుంది. సో in linked list we can insert the node, customized node. So we can insert the node in between the 2 nodes easily. ఎలా ఈజీగా మనం ఇన్సర్ట్ చేయగలం అంటే సింపుల్ గా అడ్రస్ ఇంక్రిమెంట్ చేసి ఈజీగా ఒక నోడ్ని 2 నోడ్స్ మధ్య ఇన్సర్ట్ చేయగలం. సో దిస్ ఈజ్ అబౌట్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, స్టాక్ క్యూలో ఉన్న ఏదైతే డ్రాబ్యాక్ ఉందో ఏంటి ఆ డ్రాబ్యాక్, మనం ఇన్ బిట్వీన్ ద నోడ్స్, ఇన్ బిట్వీన్ ద వాల్యూస్ ఓకేనా. ఇక్కడ నోడ్ అనే ఒక పదం మనం ఎక్కువగా వాడుతున్నాం. నోడ్ అంటే ఏంటి లేదు చూడండి, నోడ్ అంటే ఇన్ఫో అడ్రస్ కలిపితే నోడ్ అనే ఒక టెక్నాలజీని లింక్డ్ లిస్ట్లో సెట్ చేశారు. క్లియర్? అయితే ఇప్పుడు మనం ఏదైతే స్టాక్ క్యూలో వచ్చిన డ్రాబ్యాక్ని ఈజీగా లింక్డ్ లిస్ట్లో ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్లో. ఇంకా దీనిలో ఇంకా ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్లో ఏమన్నారంటే మనం ఆపరేషన్స్ చూద్దాం. ఏంటి ఆపరేషన్స్ ఓకేనా, లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ ఏంటంటే క్రియేషన్.
లింక్డ్ లిస్ట్ ని ఎలా ఈజీగా క్రియేట్ చేయగలం. లింక్డ్ లిస్ట్ లో క్రియేట్ చేసిన తర్వాత లింక్డ్ లిస్ట్ క్రియేషన్, ఇన్సర్షన్, ఓకేనా, ఇన్సర్షన్ అంటే మధ్యలో ఇమీడియట్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. తర్వాత డిలీషన్, మనం ఎక్కడైనా ఏ నోట్ అయినా సరే ఈజీగా డిలీట్ చేయగలం. ఇంకా ప్రీవియస్ స్టాక్ క్యూలో మనం ఏం చేద్దామంటే అట్లా డిలీట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకని మనం ఏదైతే ఫ్రంట్ అంటే అవి ఏం చెప్తామో స్టాక్ ఏమో బిఫోర్ రూల్ ఫాలో అవుతుంది, క్యూ ఏమో బిఫోర్ రూల్ ఫాలో అవుతుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏమో స్టాక్, ఓకేనా, క్యూ ఏమో చెప్పు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ విధంగా ఫాలో అవడం అనేది జరుగుతుంది. సో ఏది మొదలుంటే లేదా ఏది రీసెంట్ గా ప్లేస్ చేస్తే దాన్ని మాత్రమే రిమూవ్ చేయగలం. కానీ ఎక్కడో మిడిల్ లో ఉన్న దాన్ని రిమూవ్ చేయాలంటే స్టాక్ క్యూలో ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. సో దట్స్ వై దే ఇన్వెంటెడ్ లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్ లో క్రియేట్ చేయగలము, ఇన్సర్షన్ చేయగలము, డిలీషన్ చేయగలము, వన్ మోర్ థింగ్ ట్రావర్సింగ్ చేయగలము, అంటే సెర్చింగ్, ఓకేనా, ట్రావర్సింగ్ చేయగలము. లింక్డ్ లిస్ట్ ని ట్రావర్స్ చేయగలం అంటే సెర్చ్ చేయగలం, అది ఎక్కడ ఉందో అనేది కూడా సెర్చ్ చేయగలం. రైట్, ఈజీగా మనకి ఇక్కడ మనకు దొరుకుతున్న పాయింట్ ఏంటంటే సింపుల్ గా అడ్రసెస్ అనేవి మనం మెయింటైన్ చేయడం వల్ల దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్. ఏంటది, ఫస్ట్ ని లింక్డ్ లిస్ట్ ఈజీగా క్రియేట్ చేయగలము, ఈజీగా ఒక వాల్యూని ఇన్ బిట్వీన్ ద నోడ్స్ లో ఎక్కడైనా సరే మనం ఇన్సర్ట్ చేయగలము. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ డిలీషన్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ థింగ్ అంటే ఈ 7 నోడ్ డిలీట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఈ అడ్రస్ ఆపరేటర్ ని మనం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడైతే ఆ 7 ఉందో దాన్ని ఈజీగా డిలీట్ చేయగలం. ట్రావర్సింగ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ ఎనీథింగ్, ఓకేనా, సెర్చింగ్ చేస్తున్నప్పుడు ఇందులో ఏదైనా ఒక వాల్యూని మనం సెర్చ్ చేసుకోవాలనుకున్నా కానీ ట్రావర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఇంకా ట్రావర్సింగ్ అంటే చాలా పదాలు ఉన్నాయి, మనం చూద్దాము. సో దిస్ ఇస్ అబౌట్ లింక్డ్ లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్. సో లింక్డ్ లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్ ఇవి. రైట్, ఈ లింక్డ్ లిస్ట్ లో ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత రైట్ ఈ రోజు ఇంకొకటి అంటే ఈ లింక్డ్ లిస్ట్ లోనే ఆపరేషన్స్ అయిపోయిన టైప్స్, మనం టైప్స్ గురించి మనం మాట్లాడదాం. ఏంటి లింక్డ్ లిస్ట్ లో ఉన్న టైప్స్ ఏంటి చూద్దాం. సింగిల్ లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ ఏదైతే ప్రీవియస్ డయాగ్రామ్ రాసానో అదే సింగిల్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ డబుల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అండ్ వన్ మోర్ ఇస్ సర్క్యులర్ double linked list, circular double linked list. These are the 4 types comes under linked list concept. Linked list concept lo ee 4 types vastayi. First is single, double, circular, circular double, okay na. చూద్దాము దాని గురించి మనం. అయితే ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి నేను ఇప్పుడేమి చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే చూపించాను. హెడ్ నోడ్ ఏదైతే 100 అడ్రస్ చూసారో ఇంతకుముందు డిస్కస్ చేసింది అదే సింగిల్ లింక్డ్ లిస్ట్ కిందకి వస్తుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఓకేనా ఓన్లీ ఆ నోడ్ నుంచి ఓకేనా నెక్స్ట్ నోడ్ మాత్రమే లింక్ ఉంటుంది, ఓకేనా, ఆ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ మాత్రమే లింక్ ఉంటుంది. దీన్ని సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటారు. రైట్, చూద్దాం డబుల్ లింక్డ్ లిస్ట్ గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. సింగిల్ లిస్ట్ గురించి చెప్పను, డబుల్ లింక్డ్ లిస్ట్. రైట్, ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు లేదా ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ చెప్పిన ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ మాత్రమే చెప్తున్నాను. డబుల్ లింక్డ్ లిస్ట్. సో డబుల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది, సో డబుల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఆ డబుల్ లింక్డ్ లిస్ట్ అనేది మనకి సింపుల్గా ఏం లేదు, ఇంకొక నోడ్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ హెడ్ అంటాము, ఈ హెడ్ నోడ్లో ఏముంటుంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఈ నోడ్లో 1 2 3 అంటే 3 పార్టీషన్స్ ఉంటాయి. ఏంటి 3 పార్టీషన్స్లో ఏముంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తే ఇక్కడ మీరు చెప్తుంది ఏంటంటే ఏముంటుంది అని డిస్కస్ చేస్తే ఇక్కడ డబుల్ లింకింగ్ అనేది ఉంటుంది. అంటే చూద్దాం ఎలా ఉంటుందండి. దీన్ని 400 అనుకుంటాం అడ్రస్, దీన్ని 600 అనుకుంటే దీన్ని 800. అంటే ఒక్కొక్క నోడ్ ఒక్కొక్క అడ్రస్ కనుక మనం ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనేది చూస్తే ఈ ఏదైతే 400 ఉందో ఈ అడ్రస్ ఎక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హెడ్ నోడ్లో 400 అనేది అడ్రస్
అడ్రస్ ఉంటుంది. ఈయన వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడు 1, 5, 9. These are the 3 values we are going to store in a linked list. సార్ మరి ఇక్కడేంటి ఇదేంటి ఈ రెండు పరిస్థితి ఏంటి అని మనం డిస్కస్ చేస్తే ఏదైతే 600 ఏదైతే ఉందో ఆ 600 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఈ 400 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఈ 800 ఇక్కడ ఉంటుంది. ఈ 600 అనేది ఇక్కడ ఉంటుంది. మరి ఇదేముంటుంది ఇక్కడ 45 ఉంటుంది. అర్థమైంది మీకు? ఇక్కడ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ 0, ఇది కూడా 45 ఉంటుంది. అంటే విషయం ఈ 400 అడ్రస్ ఇక్కడ హెడ్ నోడ్ లో ఉంటుంది, వాల్యూ 1. ఇప్పుడు చూస్తే ఎలా డైరెక్షన్ చేయాలంటే ఈ 600 తో నెక్స్ట్ నోడ్ కనెక్ట్ అయింది, ఈ 800 తో నెక్స్ట్ నోడ్ కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడు జాగ్రత్తగా ఈ 600 తో రివర్స్ నోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ 600 తో ఈ 400 కి ఈ నోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి బై డైరెక్షన్ అనేది ఉంటుంది. సో డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఈ విధంగా ఒకవైపు నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, ఇంకో వైపు నుంచి కూడా మనం అంటే రివర్స్ లో కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కూడా మనం ఈ లింక్డ్ లిస్ట్ ని మనం సెర్చ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు వాల్యూస్ ని, అలాగే డిలీట్ చేయొచ్చు. దిస్ ఇస్ అబౌట్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఈ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఓకేనా, జస్ట్ ఒక ఐడియా కోసం మీరు వినండి. అంటే డైరెక్ట్ గా ఓపెన్ సబ్జెక్ట్ స్ట్రిక్ట్ గా చెప్పడం అంటే ఫస్ట్ ఒక ఐడియా తీసుకెళ్ళి నెక్స్ట్ నుంచి డెప్త్ కాన్సెప్ట్ ని, ప్రోగ్రామింగ్ ని ఎలా ఉంటుంది అనేది జావా కాన్సెప్ట్ యూస్ చేస్తూ చేస్తాం. నెక్స్ట్ అలాగే సర్క్యులర్, ఓకేనా, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అన్నా సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అన్నా ఏం లేదంటే ఎలా ఉంటుందంటే దీన్నే సర్కిల్ ఫార్మాట్ లో చూపిస్తారు. సర్కిల్ ఫార్మాట్ లో ఎలా ఉంటుందంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఇప్పుడు ఇందులో 5, 200 ఇది ఒక నోడ్, ఓకేనా. నెక్స్ట్ 6, 300 అంటే ఇది 200 అవుతుంది. నెక్స్ట్ 7, 400 ఇది ఎంత 300, ఇది 400. ఈ విధంగా తర్వాత 8, 500 అప్పుడు ఇదంతా 400. అంటే మీకు అర్థమవుతుందా? సర్క్యులర్ లో మనకి డేటాని స్టోర్ చేసి సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే సేమ్ ఇలాగే ఉంటుంది. సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే ఏం జరిగింది రాబోయే అంటే ఇంకొక ఇప్పుడు మనం డబుల్ లింక్డ్ లిస్ట్ లో చెప్పినట్టుగానే ఇంకొక వాల్యూ పెరుగుతుంది. ఓకేనా, ఇలా మనం తీసుకుంటే 3 నోట్స్ వస్తుంది. ఓకేనా, ఇదేమో వాల్యూ అవుతుంది, ఇదేమో ప్రీవియస్ దాని అవుతుంది, ఇది ప్రీవియస్ నోడ్ అడ్రస్ అవుతుంది, ఇదేమో నెక్స్ట్ నోడ్ అడ్రస్ అవుతుంది, ఇదేమో ప్రీవియస్ node address. Okay, circular single linked list, circular double linked list. In circular single linked list we have the node having previous value and next node only. In the circular double linked list we have the previous and the next node, previous address of the previous node and next node of the address, and middle one is the value of anything. So this is about the circular. In the circular single linked list అంటేనేమో మనకి ఓన్లీ నెక్స్ట్ నోడ్ ఆఫ్ అడ్రస్ మాత్రమే ఉంటుంది. circular double linked list అయితే we are having the previous and next node addresses also. Okay, so this is about the types of linked list. So there are 4 types of linked list: single linked list, double linked list, circular single linked list, circular double linked list. There are 4 types. We can use the 4 types. We can insert the values at any point of the list. Okay, clear? This is about the linked list. By using linked list we can store the data. Okay, thank you. In the next class we will discuss about the trees concept and graphs. Okay, trees and graphs. So these are the non-linear data structures. No, till now we have discussed about the linear data structure. In the next class we are going to discuss non-linear data structures, that is about trees, graphs. Thank you very much. Okay, if you have any doubts in this regarding this concept, you can comment on the comment section. Very thank you.